రేవ్ పార్టీ కేసులో విచారణకు హాజరు కాలేనని బెంగళూరు సీసీబీ పోలీసులకు లేఖ రాశారు సినీ నటి హేమ. వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లుగా లేఖలో పేర్కొన్నారామె. సీసీబీ ఎదుట హాజరయ్యేందుకు కొంత టైం కావాలని కోరారు. ఇవాళ హాజరు కావాలంటూ గతంలో ఇచ్చిన నోటీసుకు హేమ రిప్లై ఇచ్చారు. దీంతో మరోసారి హేమకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు సీసీబీ పోలీసులు. రేవ్ పార్టీ కేసులో విచారణకు హాజరు కాలేనని బెంగళూరు సీసీబీ పోలీసులకు లేఖ రాశారు సినీ నటి హేమ. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవి మనకు అందిస్తారు. రవి, బెంగళూరు ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా హేమ తను హాజరు కాలేను అని చెప్తోంది. ముందుగా తను అసలు రేవ్ పార్టీకి వెళ్ళలేదు, అసలు బెంగళూరుకే వెళ్ళలేదు అని చెప్తూ వచ్చింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా తనకు వైరల్ ఫీవర్ వచ్చింది, నేను విచారణకు హాజరవ్వలేను, కాస్త నాకు సమయం కావాలి అని చెప్పి కోరింది. దీంతో బెంగళూరు పోలీసులు హేమకు మరొకసారి కూడా నోటీసులు సర్వ్ చేయబోతున్నారు. నిన్న నోటీస్ వచ్చిందా లేదా అనే విషయంపైన మనం ఎన్టీవీ హేమకు కాల్ చేసినప్పుడు అసలు తాను బెంగళూరుకే వెళ్ళలేదు, ఫామ్ హౌస్లో నేను లేను, ఖచ్చితంగా బెంగళూరు పోలీసులకే నేను నోటీసులు పంపిస్తాను, కావాలంటే నా నెయిల్ పాలిష్ చూడండి, ఇది బ్లాక్ కలర్ ఉంది, అక్కడ బెంగళూరు పోలీసులు విడుదల చేసినటువంటి దాంట్లో పింక్ కలర్లో ఉంది, ఆ వైట్ డ్రెస్లో ఉన్న వ్యక్తిని నేను కాదు అని హేమ చెప్పుకొచ్చింది. కానీ ఈరోజు అనూహ్యంగా తను బెంగళూరు పోలీసులకు మాత్రం లేఖ రాసింది. తాను విచారణకు హాజరు కాలేను, నాకు వైరల్ ఫీవర్ వచ్చింది అని చెప్తోంది. అంటే ఒకవైపు మీడియాకు తాను బెంగళూరుకి వెళ్ళలేదని చెప్తూనే పోలీసులకు మాత్రం లేఖ రాయడం, తను మరింత సమయం కావాలని చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా హేమ విషయంలో ప్రతిదీ ముందు నుంచి కూడా ట్విస్ట్లు ఎదురవుతున్నాయి. ఫామ్ హౌస్లో పట్టుబడ్డటువంటి రోజు ఉదయాన్నే తను ఒక వీడియో రిలీజ్ చేసింది, హైదరాబాద్లోనే ఉన్నాను, తన ఫామ్ హౌస్లోనే ఉన్నాను అని చెప్పుకొచ్చింది. కానీ మధ్యాహ్నానికి హేమ ఫొటోస్ వీడియోస్ కూడా బయటకు రావడంతో తను అసలు బెంగళూరుకి వెళ్ళిందా లేదా అనే విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. కానీ 2 రోజుల తర్వాత మళ్ళీ మీడియాతో మాట్లాడుతూ అసలు బెంగళూరుకి వెళ్ళలేదు అని చెప్పుకొచ్చింది. ఇప్పుడేమో మరొకసారి లేఖ రాసింది. సో మరికొంత సమయం కావాలని చెప్తోంది. కొద్దిసేపటి క్రితం, ఒక గంట క్రితం ఫేస్బుక్లో కూడా ఒక వీడియో పెట్టింది. మనము తప్పులు చేయకుండా ఉండడానికి దేవుళ్ళ మేము కాదు, తప్పులు అనేది అందరూ చేస్తూనే ఉంటారు, ముఖ్యంగా నేను అబద్ధాలు ఆడను, ఒక అబద్ధం కనుక ఆడితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరికొన్ని 100 అబద్ధాలు ఆడాలి, కాబట్టి తను జెన్యూన్గా ఉంటాను, నేను ఎలాంటి అబద్ధాలు ఆడనని ఒక వీడియో పోస్ట్ చేసింది. వెంటనే గంటలోపు డిలీట్ చేయడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. సో హేమ విషయంలో ముందు నుంచి బెంగళూరు పోలీసులు కూడా సీరియస్గా ఉన్నారు. మొత్తం విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసింది అని చెప్పి హేమ పైన కేసు కూడా నమోదు చేశారు. మరి ఇప్పుడు విచారణకు హాజరవ్వాలి అని చెప్పినప్పుడు కూడా తను విచారణకు డుమ్మా కొట్టడం పైన బెంగళూరు పోలీసులు మరింత ఆగ్రహంగా ఉన్నారు. మరొకసారి కూడా నోటీస్ సర్వ్ చేసే అవకాశం ఉంది, మరొక డేట్ను కూడా తనకు ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం ఫామ్ హౌస్ రేవ్ పార్టీ కేసులో పట్టుబడినటువంటి 130 మందికి డ్రగ్ టెస్టులు చేయగా 86 మందికి పాజిటివ్ వచ్చింది. ఆ 86 మందికి కూడా నోటీసులు ఇచ్చారు. వీళ్ళంతా ఈరోజు బెంగళూరు సైబర్ క్రైమ్ స్టేషన్ దగ్గరికి కూడా హాజరవ్వాలి, క్రైమ్ బ్రాంచ్ ముందు హాజరవ్వాలి అని చెప్పి కూడా నోటీసులు ఇచ్చారు. కానీ ఈరోజు ఎంతమంది హాజరవుతారు అనేది ముఖ్యంగా చూడాలి. అసలు హాజరవుతున్నటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అనేది కూడా ఇప్పటివరకు బయటపడలేదు. కేవలం ఎవరైతే ప్రధాన నిందితులుగా ఉన్నారో, పార్టీ అరేంజ్ చేసినటువంటి వాళ్ళు, అక్కడ బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేసినటువంటి వాసు, తనతో పాటు డ్రగ్స్ అమ్మినటువంటి రణధీర్, అరుణ్ కుమార్ల పేర్లను మాత్రమే పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. కానీ ఎవరికైతే డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందో వాళ్ళ పేర్లు ఇప్పటివరకు వెల్లడించలేదు. కానీ ఈరోజు వాళ్ళు విచారణకు హాజరైతే తప్ప ఆ రోజు పార్టీలో ఎవరెవరు ఉన్నారో, అందులో రాజకీయ సినీ ప్రముఖులు ఎవరున్నారు అనేది ఈరోజు తెలుస్తుంది. కానీ చాలామంది కూడా ఇప్పటివరకు పోలీసుల దగ్గరికి హాజరవ్వలేదు విచారణకు. ప్రతి ఒక్కరూ సాకులు చెప్తూ డుమ్మా కొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా మన హైదరాబాద్కు వచ్చేసి హేమ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. సో హేమ కూడా ఈరోజు డుమ్మా కొట్టింది, సాకులు చెప్తూ తనకు వైరల్ ఫీవర్ అని చెప్పుకొచ్చింది. మరి బెంగళూరు పోలీసులు మరొక డేట్ ఇచ్చి తనను హాజరవ్వాలి అని చెప్పి చూస్తారా, లేకపోతే దానికి హేమ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అనేది చూడాలి. అక్షయ. ఓకే రవి.